ఇప్పుడు మన సూర్యాబాయిని అడిగి తెలుసు ప్రయత్నిద్దాం. నమస్తే సూర్యాబాయ్. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్ సూపర్ బాయ్. ఫస్ట్ టైం మిమ్మల్ని గోల్డ్ లేకుండా చూస్తున్నాను సూర్యాబాయ్. వేసుకున్నా కదా, శనివారం కదా. ఓకే. శనివారం రోజు నిండుగా ఉండేటోళ్ళు కదా, అది ఏదైనా ఈవెంట్ ఉంటే అట్లా ఏదైనా ఉంటే వేసుకుంటాం కానీ. ఓకే. ఏంటి అసలు సూర్యాబాయ్, అసలు ఏంటి అసలు ఇన్ని రోజులు మీరు కలిసి మెలిసి ఉన్నారు, ఎక్కడైనా ఫంక్షన్స్ కి కూడా వెళ్తే కూడా అన్నదమ్ముల్లాగా వెళ్ళడం జరిగింది. ఏంటిది కార్ డ్యామేజ్ జరగడం ఏంటిది, అసలు ఏమి ఇష్యూస్ ఉన్నాయి మీకు మధ్యలో? ఇష్యూస్ ఏం లేవు బ్రదర్, నాకు ఎవరితో కూడా పెద్ద ఇష్యూస్ ఏం లేవు. నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరి దగ్గర పోను, నా దగ్గర వచ్చినా కూడా నేను చూసి ఉన్నట్టు ఒక్కొక్కసారి వదిలేస్తుంటా. ఈ రోజు వాళ్ళు వచ్చి ఆ విజువల్స్ లో చూడడం జరిగింది. అండ్ బహిరంగంగా మీడియా పరంగానే అతను ఎవరైతే వ్యక్తి ఉన్నాడు కదా, ఆ నిందితుడు ఎవరైతే వ్యక్తి ఉన్నాడు కదా, అతనే చెప్తున్నాడు డైరెక్ట్, అవును నేనే కారు అద్దాలు బ్రేక్ చేయించాను, నేనే వెళ్ళానని చెప్పి అంత బహిరంగంగా క్లిప్స్ లో ఒక్కొక్క క్లిప్స్ క్లుప్తంగా ఉన్నాయి, అన్ని మేము డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. అది మేము చాలా మంది, అది చాలా పెద్ద ఎత్తున వెళ్తుంది, అది చెప్పదలుచుకోలే. ప్రతి ఒక్కటి అతను మీడియాలో చెప్పడం జరిగింది, వాట్ ఈజ్ వాట్ అని. ఎందుకు అసలు ఎందుకు డ్యామేజ్ చేయాల్సింది మీ మీద? నాకు ఐడియా లేదు. ఇప్పుడు మీడియా పరంగా ఆయన ఏదో అంటాడు, మనం ఏదో అంటామండి, అది కామన్. దాన్ని మీడియా పరంగా మేము అక్కడనే వదిలేస్తాం గానీ, దాన్ని పర్సనల్ గా తీసుకుంటే మనది పర్సనల్ గా తీసుకున్నా కూడా మనకు వచ్చే ఫరక్ ఏం లేదు. ఉన్నవి లేనట్టు ఉన్నట్టు చెప్పడం ఇట్స్ నాట్ కరెక్ట్. నాకైతే మంచిగా అనిపించలేదు. ఏం ఘర్షణ పడ్డారు అసలు? ఎక్కడ కూడా ఘర్షణ లేదు. ఇప్పుడు ఆయన ఏదో అప్పుడు గోల్డ్ పరంగా ఆ వ్యక్తి ఏదో ఆ చిల్లరగాడు ఏదో సంథింగ్ అనడం జరిగింది. ఇక మనం కూడా అనడం, ఎందుకంటే మనల్ని అలా అన్నప్పుడు మనం ఎందుకు కూకుంటాం? ఎవడన్నా గానీ, నేను ఎవ్వరికి భయపడిన భయ్యా, వాడు ఎవడన్నా గానీ. ఇంకో విషయం, ఎవ్వరు వాళ్ళ కత్తిని నమ్ముకున్నారు, నేను పెన్నిని నమ్ముకున్నా. ఎంతసేపు చెప్పు, నీ ఇప్పుడు అంత మంచి సాఫ్ట్ లో ఆ కార్నర్ లో అలా ఉన్నాను నేను. ఎవరు దింపినా కూడా దిగుతుంది భయ్య కత్తి, ఎవరు దింపినా దిగుతుంది. కానీ మనకు వద్దు, ఎందుకంటే మనం చదువుకున్న వాళ్ళం, మనకు నాలెడ్జ్ ఉంది, మనం 10 మందికి సేవ చేస్తున్నాం, 10 మందిలో మంచి పేరు ఉంది, సోషల్ వర్కర్ అని మనకు పేరు ఉంది. అలాంటిది వాళ్ళు ఏదో రాంగ్ స్టెప్ తీసుకున్నారని మనము రాంగ్ స్టెప్ తీసుకుంటే అవసరం లేదు కదా. ఎవరో ఇప్పుడు మనం ఫేమస్ ఉన్నాం కాబట్టి మన పేరు వాడుకొని పైకి రావాలని చూస్తున్నారు అన్నమాట. అంతకుమించి ఏం లేదు భయ్య. అంతే కదా, ఇప్పుడు నావే కదా వైరల్ అవుతున్నాయి. TV9 ది అది ఎప్పుడో జరిగింది, ఇప్పుడు TV9 లో అతనే కాల్ చేసి మరి TV9 కి వేయించాడంట. చెప్తున్నాడు కదా, నేను క్లిప్ ఇస్తాను, మీరు తీసుకోండి, మీరు TV9 లో వేయాలని చెప్పి. మరి TV9 వాళ్ళు డబ్బులు తీసుకున్నారే మరి, నాకైతే ఐడియా లేదు మరి. ఎందుకంటే లాట్ ఆఫ్ కాల్స్ నాకు చేస్తున్నారు, నేను ఎవరికైతే నేను హెల్ప్ చేసా వాళ్ళకి చేస్తున్నారు. మరి TV9 వాళ్ళకి వాళ్ళకు ఉన్న, అంటే TV9 లో అందరూ కాదు, కొంతమంది ఎవరైతే జర్నలిస్టులు ఒక 2-3 ఉన్నారు కదా, మరి అతనికి తొత్తులా లేకపోతే ఏంటో మరి నాకైతే తెలియదు. మరి నాకు కాల్ చేసి మేము అతని వర్షన్ తీసుకున్నాం, మీ వర్షన్ చెప్పండి, ఏదో ఇట్లా అయిందంట. ఎప్పుడో 15-20 రోజుల కింద జరిగితే దాని మీద కేసు జరగడం జరిగింది, అన్ని అవుతున్నాయి. దాన్ని కావాలని నిన్న వేయించి, సరే ఇప్పుడు బహిరంగంగా మీరు వేయించారు, బహిరంగంగా మేము అటాక్ చేసామని చెప్తున్నారు, బహిరంగంగా మేము అద్దాలు వలగొట్టామని చెప్తున్నారు. దీనికి శిక్ష, దీనికి 100% దీన్ని తీసుకోవాలి. డిపార్ట్మెంట్ వాళ్ళు దీని మీద కంపల్సరీ కాన్సన్ట్రేషన్ చేయాలి, కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మీరే బయట పెట్టారు కాబట్టి ఇదంతా కఠిన చర్యలు తీసుకోవాలి. మీరు 20 రోజుల క్రితం జరిగిందన్నారు కదా, ఎక్కడికి వెళ్తుంటే ఎప్పుడు అటాక్ జరిగింది? ఎక్కడా లేదు బ్రదర్, మన ఆఫీస్ దగ్గరే. ఆఫీస్ ఇది ఆఫీస్ దగ్గర వచ్చేటప్పుడు మన కారద్దం బ్రేక్ చేయడం జరిగింది. ఒక అతను దిగుతున్నాయి, నేను సీసీ ఫొటోస్ లో చూసాను, నేను మొత్తం సీసీ ఫొటోస్ లో మొత్తం అన్ని ఉన్నాయి. అతను కార్ దిగుతున్నది, ఎవరెవరు వచ్చింది, ఏం సంగతి ఏం కదా, అందరి మీద కేసు ఫైల్ చేయాలి, అందరి మీద కేసు బుక్ చేయాలి. ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిపార్ట్మెంట్ నేను స్పెషల్ గా రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరిని. ఎందుకంటే చాలా మంది నా ఫ్యాన్స్ కూడా అంటున్నారు, ఇప్పుడు అతను ఏదో బర్గర్ గా ఏదో బట్టలు ఇప్పి కుడతారని, గాడిద మీద అని, అవని ఇవని. మురిగా కుక్క కరుస్తుందా బాస్ ఎప్పుడైనా? నీకు దమ్ముంటే నీదేందో నువ్వు చూపి. ఎంతసేపు మన శంకరాన్ని వచ్చి ఆపకపోతే మేము కొడుతుండని, శ్రీశైలం కాక ఆపుతున్నాడని, ఎందుకు వాళ్ళ పేర్లు ఎందుకు ఇస్తావు? నీకు దమ్ము లేదా? వాళ్ళ పేర్లు ఇళ్ళ పేర్లు ఎందుకు ఇస్తావు చెప్పు? వాళ్ళు ఎక్కడో పాపం వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎందుకు భయ? నీకు కాదా, నీకు చేత కాదా? నువ్వు మాట్లాడి ఏదైనా ఉంటే అందరి పేర్లు ఎందుకు మెన్షన్ చేస్తున్నావు? మీరు ఇంతసేపు చెప్తాను కానీ పేరు ఎందుకు చెప్తలేరు వీడియోలో? బ్రదర్, మనం పేరు చెప్తే వాళ్ళు హైలైట్ అవుతారు, మన నోటి నుంచి ఆ పేరు వాళ్ళకంటే ఎందుకు? ఎందుకు ఏం అవసరం? ఎందుకు వాళ్ళని ఎందుకు హైలైట్ చేయాలి?